ఫ్రెండ్స్, ఈ వీడియోలో మలేషియన్ హర్రర్ మూవీ అయిన మలం తెలారంగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్టోరీని మాత్రం గెస్ చేసే ఛాన్స్ లేదు. సూపర్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఇది ఒక ప్రాపర్ సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ అని చెప్పొచ్చు. ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నైట్ టైం నుంచి మొదలవుతుంది. అక్కడ సముద్ర తీరంలో పొదల మధ్య ఒక అమ్మాయి స్లోగా నడుస్తూ కనిపిస్తుంది. ఆమె కాళ్ళు కంప్లీట్ గా బురదతో నిండున్నాయి. కొంచెం ముందుకెళ్తే నేలపై అక్కడ బ్లాక్ మ్యాజిక్ సామాగ్రి ఉంది. దాంట్లో ఒక మేక యొక్క తెగిన తలతో పాటు మండుతున్నటువంటి క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి వాటన్నిటి మధ్యకు వెళ్లేసి సైలెంట్ గా పడుకుంటుంది. ఆమె పడుకోగానే ఆమె కాళ్ళపై ఏదో ఒక తెలియని శక్తి యొక్క చేయి నీడ అనేది కనిపిస్తుంది. అది స్లోగా ఆమె పూర్తి శరీరం మీదకు స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. నెక్స్ట్ మూమెంట్ లోనే ఆ అమ్మాయి యొక్క బాడీ అనేది గాలిలో ఈజీగా పైకి లెగుస్తుంది. ఆమె కళ్ళు మొత్తం వైట్ గా మారిపోతాయి. ఆమె ఎంతో నొప్పితో గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడే ఆ ఇన్విజిబుల్ చేయి అనేది ఆమె పొట్టని చీల్చేసి ఆమె లోపల నుంచి ఏదో తీసేస్తుంది. సీన్ కట్ చేస్తే స్టోరీ ఇప్పుడు ఒక గ్రామంలోకి వెళ్తుంది. అక్కడ ఒకే చోట ఎంతో మంది ప్రజలు మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం రోజ్ అనే ఒక అమ్మాయిని చూస్తాం. ఆమెకు ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం. ఎంతలా అంటే ఆమె ప్రతి చిన్న పెద్ద వస్తువుల యొక్క ఫొటోస్ ని తన కెమెరాలో క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మనం రోజ్ ఫ్యామిలీని చూస్తాం. అక్కడ ఆమె అమ్మ సరీమా ఉంది. ఆమె నడవలేదు, ఎక్కువగా తిరగలేదు. అందుకే కొంచెం సాయం కోసం ఒక స్టిక్ ని యూజ్ చేస్తుంది. రోజ్ నాన్న పేరు ఉమర్, ఇంకా రోజ్ సిస్టర్ పేరు వచ్చేసి సాఫర్ గా చెప్పొచ్చు. కొంచెం సేపటి తర్వాత రోజ్ కెమెరాని టైమర్ పై సెట్ చేసేసి ఫ్యామిలీ మొత్తం కలిసి అక్కడ ఒక ఫ్యామిలీ ఫోటోని తీయించుకుంటారు. ఫోటో తీసేటప్పుడు సరీమా ప్రేమగా ఉమర్ యొక్క చేయిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఉమర్ ఏం మాట్లాడకుండా ఆమె చేయిని అలా చేయకుండా తప్పించేస్తాడు. దీన్ని చూస్తే మనకు ఇద్దరి మధ్య రిలేషన్ అనేది సరిగ్గా లేవని క్లియర్ గా అర్థమవుతుంది. ఇకపోతే ఉమర్ అందరి ముందు ఒక స్పీచ్ ఇస్తాడు. అక్కడ అతను అందరికి థ్యాంక్స్ చెప్పేసి సరిగ్గా 7 నెలల క్రితం వాళ్ళ ఫ్యామిలీపై ఎంతో పెద్ద బాధ వచ్చి పడిందని చెప్తూ అతని భార్య పర్మనెంట్ గా డిసేబుల్డ్ గా అయిపోయిందని చెప్తాడు. అంతేకాదు ఇక్కడ అతను తన ఫాదర్ అయిన ముక్తార్ తో పాటు మిగతా అందరికి కూడా అతన్ని ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు గాను థ్యాంక్స్ అయితే చెప్తాడు. అయితే ఫ్రెండ్స్, ఈ స్పీచ్ ఇస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ సంవత్సరం ఉమర్ డివిజన్ నేషనల్ ఎలక్షన్ లో కంపీట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే అక్కడ చాలా మంది ఉమెన్స్ అతన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్లు చూస్తాం. ఇక్కడ ఉమర్ కి వ్యతిరేకంగా పోటీ పడుతున్నటువంటి హాజీని కూడా చూస్తాం. అతను ఉమర్ తో మాట్లాడి చిన్నతనంలో తను హాసీ ఇంటికి ఆడుకోవడానికి వచ్చేవాడని, ఇప్పుడేమో అదే వ్యక్తికి ఎన్నికల్లో వ్యతిరేకంగా పోటీ పడుతున్నానని చెప్తాడు. కానీ ఉమర్ ఇక్కడ తన అదృష్టం ఏంటో ఓసారి చెక్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటాడు. మరోవైపు రోజ్ ఇంకా తన కెమెరాతో ఫోటోలు తీస్తూనే ఉంది. అప్పుడు ఆమె తన సిస్టర్ అయినటువంటి సాఫార్ బట్టలపై కొన్ని రక్తపు మరకలు ఉన్నట్లు చూస్తుంది. కాబట్టి ఇది చూసి రోజ్ ఆమెను వాష్రూమ్ కి వెళ్లి చెక్ చేసుకోమని చెప్తుంది. ఇక సాఫార్ వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె స్పృహ కోల్పోతుంది. లోపల రక్తంతో నిండినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి వస్తువు అనేది అక్కడ నుంచి బయటకు వస్తుంది. ఇది చూసి సాఫర్ బాగా భయపడిపోతుంది. కానీ అప్పుడు బయట నుంచి రోజ్ డోర్ ని నాక్ చేస్తుంది. ఇప్పుడు సాఫర్ మళ్ళీ చూసేసరికి అదంతా అదృశ్యం అయిపోయి ఉంటుంది. ఇది చూసి సాఫర్ మరింత కన్ఫ్యూజన్ తో భయపడినట్లు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ రోజ్ సైకిల్ తీసుకొని తన ఫ్రెండ్ అయిన జైన్ షాప్ కి వెళ్తుంది. జైన్ ఆమె చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇద్దరికి కూడా ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. రోజ్ హ్యాపీగా జైన్ తో ఆమెకు ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చిందని చెప్తుంది. అయితే రోజ్ కి జర్నలిస్ట్ కావడం ఆమె చిన్నప్పటి నుంచి కంటున్నటువంటి ఒక కలగా చెప్పొచ్చు. కాబట్టి జైన్ ఈ న్యూస్ ని విని హ్యాపీ అవుతాడు. కానీ నెక్స్ట్ మూమెంట్ లోనే రోజ్ కొంచెం అప్సెట్ గా ఉన్నట్టు చూస్తాం. ఎందుకంటే రోజ్ తన అమ్మ సరీమాను ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళాలని అనుకోవట్లేదు. ఆమె ఫాదర్ ఉమర్ కూడా ఎలక్షన్స్ కి పోటీ పడేలా అంతా రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇంట్లో సరీమాని చూసుకోవడానికి ఎవరు ఉండరు. అది విన్న జైన్ ఆమెను అర్థం చేసుకొని ఇది రోజ్ కలను నెరవేర్చుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ ఆమె తప్పకుండా అటెండ్ అవ్వాలని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఉమర్ ని నామినేషన్ వేయడానికి వచ్చినట్లు చూస్తాం. అప్పుడు ఉమర్ కి అక్కడ హాజీని మీట్ అవుతాడు. అతను ఉమర్ కి ఫుడ్ కూడా తీసుకొచ్చాడు. ఇక అతను ఉమర్ తో హ్యాండ్ షేక్ ఇచ్చేసిన తర్వాత ఈసారి స్ట్రాంగ్ గా కాంపిటీషన్ అయితే ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు ఉమర్ బయటకు వచ్చేసరికి అతని దగ్గర పనిచేసేటువంటి గాజా ఉమర్ తో చెప్తాడు, ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి ఎవరి నుంచైనా ఇలాంటి వస్తువులు తీసుకోవడం మంచిది కాదని చెప్తాడు. అందుకే ఉమర్ ఆ ఫుడ్ ని తినకుండా డస్ట్బిన్ లో వేసిస్తాడు. అదే నైట్ సాఫర్ ఎక్కడో బయట నుంచి ఇంటికి తిరిగి వస్తుంది.
రోజ్ ఆమెను చూసి ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. వాళ్ళమ్మ హెల్త్ ఏం బాలేదు. చూస్తే సాఫర్ రాత్రి బయట తిరుగుతుంది. కానీ సాఫర్ రోజ్ చేసే క్వశ్చన్ కి ఎలాంటి ఆన్సర్ ఇవ్వదు. ఈ విషయంపై ఇద్దరు సిస్టర్స్ మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కోపంతో రోజ్ తన రూమ్ లోకి వెళ్ళేసి తలుపు మూసేస్తుంది. ఇప్పుడు సాఫర్ తన రూమ్ లో నిద్రపోతుంటే ఆమె బెడ్ పై సడన్ గా వాటర్ కారడం మొదలవుతుంది. అయితే అలా జరగగానే ఆమె కళ్ళు అనేవి వైట్ గా మారిపోతాయి. సాఫర్ చేతికున్నటువంటి బ్రేస్లెట్ కూడా కదలడం మొదలవుతుంది. మరోవైపు ఎంతో తీవ్రమైనటువంటి గాలి ఉండడం వల్ల రోజ్ యొక్క స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆమె చూస్తే రూమ్ బయట ఫ్లోర్ పై వాటర్ కారుంది. రోజ్ ఆ వాటర్ వెనకాలే బయలుదేరేసి సాఫర్ రూమ్ వరకు వెళ్తుంది. లైట్లు అక్కడ ఫ్లికర్ అవుతున్నాయి. ఆమె డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఆమె వెనకాల నుంచి ఎవరో ఒక తెలియని పర్సన్ యొక్క షాడో అనేది గట్టిగా అరవడం వినిపిస్తుంది. దాంతో రోజ్ భయపడి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరు లేరు. అయితే అక్కడ బెడ్ పై సాఫర్ లేదని చూస్తుంది. దీంతో భయంతో రోజ్ తిరిగి తన రూమ్ కి వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉమర్ కి ఒక ఫోన్ వస్తుంది. దాని ద్వారా అతని డాటర్ యొక్క డెడ్ బాడీ సముద్రం దగ్గర కనిపించిందని తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఆమె చేతులతో పాటు కాళ్ళు కూడా దారుణంగా బ్రేక్ అయిపోయి ఉన్నాయి. ఇది చూసి ఉమర్ రోజ్ కంప్లీట్ గా బ్రేక్ అవుతారు. ఇకపోతే మనం సాఫర్ చేతిలో చూసినటువంటి బ్రేస్లెట్ లాంటిదే అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ చేతిలో కూడా పెట్టుకొని నిల్చొని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు సాఫర్ డెడ్ బాడీను ఇంటికి తీసుకొచ్చినప్పుడు దానికి స్నానం చేయించేసి క్లీన్ చేసిన తర్వాత డెడ్ బాడీ పై కొంచెం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఉమర్ ఫ్యామిలీ మొత్తం బాధపడతారు. ఇక్కడ ఉమర్ తో అతనికి ఒకవేళ ఓకే అనుకుంటే ఎలక్షన్స్ ని మధ్యలోనే వదిలేయచ్చని చెప్తారు. ఉమర్ కి ఇప్పుడు తన సొంత కూతుర్ని కాపాడలేకపోయినప్పుడు ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రజల్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలనని డౌట్ పడుతూ ఉంటాడు. కాబట్టి అతను ఎలక్షన్స్ కి పోటీ చేయకూడదనేటువంటి డెసిషన్ అయితే తీసుకుంటాడు. అది విన్నటువంటి అతని ఫాదర్ అయిన ముఖ్తార్ తన కొడుకుని అర్థం చేసుకుని అతను తనకంటే ఒక మంచి లీడర్ కాబట్టి వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజ్ మనసులో ఎన్నో ప్రశ్నలు రావడం జరుగుతుంది. దీనివల్ల ఆమె మళ్ళీ తన సిస్టర్ యొక్క డెడ్ బాడీ కనిపించిన ప్లేస్ కి వెళ్తుంది. అయితే ఆమెకు 2 స్టిక్స్ అనేవి తాకడం వల్ల వచ్చే సౌండ్ అనిపిస్తుంది. రోజ్ అక్కడ పడున్నటువంటి ఒక స్టిక్ నెత్తేసి సౌండ్ చేస్తుంది. అలా చేయగానే ఆ సౌండ్ అనేది అడవి లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు రోజ్ ఆ సౌండ్ ని ఫాలో చేసుకుంటూ లోపలికి వెళ్తుంటే ఆమె వెనకాలే మళ్ళీ అదే నీడ కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ మూమెంట్ లోనే అది అదృశ్యమవుతుంది. ఇక రోజ్ అక్కడ సముద్రం దగ్గర ఒక కర్రతో చేసినటువంటి ఒక ఆల్టర్ ఉన్నట్లు చూస్తుంది. అంతలో ఆమె కాలికి ఏదో తగులుతుంది. అయితే ఫ్రెండ్స్ అక్కడ ఉంది సాఫర్ యొక్క ఇయర్ రింగ్ అనేది దొరుకుతుంది. దాన్ని తీసుకొని ఈ విషయం గురించి తన ఫాదర్ ఉమర్ కి చెప్పడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే సాఫర్ యొక్క ఇయర్ రింగ్ దొరికిన చోటు నుంచి సాఫర్ యొక్క డెడ్ బాడీ కొంచెం ఎక్కువ దూరంలోనే కనిపించింది. కానీ ఉమర్ దాన్ని గాస్ కిచ్చేసి పోలీసులకి సరెండర్ చేయమని చెప్తాడు. ఇలా చెప్పేసి అతను రోజ్ తో ఈ విషయాన్ని అక్కడే వదిలేయమని చెప్తాడు. ఇప్పుడు ఉమర్ తన కూతురైనటువంటి సాఫర్ రూమ్ లోకి వెళ్లి తన కూతుర్ని తలుచుకుంటూ ఏడుస్తూ బాగా గుర్తు చేసుకుని నన్ను క్షమించమని తన కూతుర్ని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ నైట్ రోజ్ తన సిస్టర్ యొక్క పాత ఫోటోల్ని చూసి ఆమెను గుర్తు చేసుకుంటూ తన సిస్టర్ కి సంబంధించినటువంటి ఒక పాత క్యాసెట్ ని ప్లే చేస్తుంది. దాంట్లో సాఫర్ రోజ్ మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. స్టార్టింగ్ లో అంతా నార్మల్ కనిపిస్తుంది. కానీ కొంచెం సేపటి తర్వాత టేప్ నుంచి వచ్చేటువంటి గొంతు అనేది డిమానిక్ గా మారిపోతుంది. చివరిసారిగా రోజ్ తన సిస్టర్ తో కోపంగా మాట్లాడిన అదే మాటలు రిపీటెడ్ గా ప్లే అవుతూ ఉంటాయి. అప్పుడు సడన్ గా డెమోనిక్ సాఫర్ ఆమె వెనకాల నుంచి వచ్చేసి అదే మాటల్ని రిపీట్ చేస్తుంది. దానివల్ల రోజ్ భయపడుతుంది. అంతలో గ్లాస్ బ్రేక్ అయ్యే సౌండ్ అనేది బయట నుంచి వస్తుంది. అదేంటని రోజు వెళ్లి చూసేసరికి రోజ్ యొక్క అమ్మ నేలపై పడుంది. ఆమె నోట్లో నుంచి నురుగొస్తూ ఉంది. ఉమర్ వెంటనే డాక్టర్ ని పిలుస్తాడు. డాక్టర్ సరీమాని చెకప్ చేసేసి ఆమెకు ప్రెసెంట్ రెస్ట్ అవసరమని చెప్తాడు. అయితే ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ చేతిలో బ్రేస్లెట్ ఉన్నట్లు ఇంతకు ముందు చూసాం కదా. ఇప్పుడు ఆమెనే ఉమర్ యొక్క భార్యని చూసుకుంటూ ఉంటుంది. ఆమె పేరు నోని. ఆమె సరీమా నుంచి ఆమె హెల్త్ ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు నోని యొక్క దృష్టి సరీమా కాలి మీద ఉన్నటువంటి గాయం మీద పడుతుంది. అయితే సరీమా దాన్ని దాచేస్తుంది. అది చూసిన నోని అంటుంది, సరీమా కాలు త్వరలోనే నయమైపోయి మీరు నడుస్తారని చెప్తుంది. ఆమె కాలు చూసిన తర్వాత నోని లోపలికి వెళ్ళేసి తన బ్రేస్లెట్ పట్టుకుని ఏదో చదవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అక్కడికి రోజ్ వచ్చేసి ఆమెతో సాఫర్ ఎలా చనిపోయిందో ఆమెకు విచిత్రంగా అనిపించట్లేదా అని అడుగుతుంది. దానికి నోని అంటుంది, సాఫర్ ని పూడ్చిపెట్టడం జరిగిపోయింది కాబట్టి ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా వదిలేయాలని అంటుంది. కానీ రోజ్ కి తన సిస్టర్ ఎలా చనిపోయిందనేటువంటి నిజాన్ని తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి ఆమె సాఫర్ రూమ్ లోకి వెళ్ళేసి ఆమె వస్తువుల్ని చూడడం మొదలెడుతుంది. బెడ్ కింద ఆమెకు ఒక బాక్స్ దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేయగానే దాంట్లో కొన్ని పాత ఫోటోగ్రాఫ్స్ తో పాటు కొన్ని లవ్ లెటర్స్ దొరుకుతాయి. అందులో ఒక అన్డెవలప్డ్ చేయని కెమెరా రీల్ కూడా ఉంది. ఇక ఈ అన్ని వస్తువుల్ని చూసిన తర్వాత రోజ్
తీసుకున్నటువంటి డౌట్ ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. అంటే ఆమె సిస్టర్ చావనేది నార్మల్ గా జరిగిన ప్రమాదం అయితే కాదని డౌట్ పడుతుంది. ఆ నైట్ రోజ్ దాక్కుని బయటకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె తన రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఉన్నటువంటి కంప్లీట్ గా ఇంటి యొక్క లైట్స్ అనేవి అన్ని ఆఫ్ అవుతాయి. చీకట్లో రోజ్ కు తన సిస్టర్ యొక్క నీడ కనిపిస్తుంది. దాని చేతులు కాళ్ళు దారుణంగా విరిగిపోయి ఉన్నాయి. ఎలా అంటే ఖచ్చితంగా ఎవరు ఆమెను చంపినట్లు ఉంది. అయితే ఆమె ఒక్కసారిగా డెమోనిక్ గా కనిపిస్తుంది. ఇది చూసి రోజ్ భయంతో లైట్ ని ఆన్ చేస్తుంది. అప్పుడు సాఫర్ యొక్క నీడ అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. కానీ నెక్స్ట్ మూమెంట్ లోనే లైట్ మళ్ళీ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. మళ్ళీ అక్కడ సాఫర్ యొక్క అదే భయంకరమైనటువంటి నీడ కనిపిస్తుంది. అయితే ఈసారి అది స్లోగా రోజ్ వైపు వస్తూ ఉంటుంది. రోజ్ భయంతో అక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు సడన్ గా ఉమర్ వెనకాల నుంచి వచ్చేసి ఆమె భుజంపై చేయేస్తాడు. దీంతో అంతా నార్మల్ అవుతుంది. ఇక రోజ్ బయటకు వెళ్తున్నట్లు చూసేసి ఉమర్ ఆమెను బయటకు వెళ్ళొద్దని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రోజ్ తన ఫ్రెండ్ యొక్క స్టూడియోకి వస్తుంది. ఇద్దరు కలిసి ఆ రీల్ ని డెవలప్ చేస్తారు. అది సాఫర్ రూమ్ లో నుంచి దొరికింది. ఫోటోని కేర్ఫుల్ గా చూసేసరికి వాళ్ళిద్దరికి కూడా ఒక షాకింగ్ అయ్యే విషయం అయితే తెలుస్తుంది. రోజ్ వెంటనే వెళ్లి ఉమర్ కి ఈ విషయం చెప్పాలనుకుంటుంది. కానీ అతని ఇంట్లో లేడు. అప్పుడు రోజ్ కి ఒక విషయం గుర్తుకొస్తుంది. అయితే ఆ రోజు ఆమె సాఫర్ ఇయర్ రింగ్ గురించి ఉమర్ కి చెప్పినప్పుడు ఉమర్ ఒక ఎన్వెలప్ ని తన డ్రాయర్ లో లాక్ చేశాడని గుర్తుకొస్తుంది. ఇప్పుడు రోజ్ ఆ డ్రాయర్ ఓపెన్ చేసి ఆ ఎన్వెలప్ ని ఓపెన్ చేసి చూసిన తర్వాత అది నిజానికి సాఫర్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అని తెలుస్తుంది. దాంట్లో సాఫర్ ప్రెగ్నెంట్ అని క్లియర్ గా రాసింది. ఆ విషయాన్ని చదివిన తర్వాత రోజ్ కంప్లీట్ గా షాక్ అవుతుంది. అదే టైంలో ఉమర్ గాజ్ తో కలిసి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు రోజ్ అతనిపై కోపంతో నువ్వు ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచావని అడుగుతుంది. ఇక్కడ రోజ్ ఉమర్ కి సాఫర్ తో ఎఫైర్ ఉన్న వ్యక్తి ఎవరో కాదు గాజ్ అని చెప్పేస్తుంది. రోజ్ ఇక్కడ తన సిస్టర్ అయినటువంటి సాఫర్ ని గాజ్ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడని ఆర్గ్యూ చేస్తుంది. గాజ్ గురించి ఈ నిజం తెలుసుకున్న తర్వాత ఉమర్ అతన్ని బాగా కొడతాడు. కానీ రోజ్ ఉమర్ ని అలా చేయకుండా ఆపేస్తుంది. దాని తర్వాత గాజ్ ని పోలీసులు అరెస్ట్ చేసేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఇక నైట్ రోజ్ తన అమ్మతో కలిసి పడుకుని ఉంది. రోజ్ తన మామ్ తో నా సిస్టర్ ఆత్మకు శాంతి లభిస్తుందా అని అడుగుతుంది. దానికి సరీమా ఇప్పుడు ఇదంతా అంతమైపోయిందని అంటుంది. అయితే అర్ధరాత్రి రోజ్ కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి ఆమె అమ్మ పైకి చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉంది. ఎలా అంటే ఆమె ఎవరో ఒక తెలియని శక్తితో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు రోజ్ కు ఎవరో తన కాళ్ళని పట్టుకున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ మూమెంట్ లోనే ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ అనేది ఆమెను బెడ్ లోపలికి లాగడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు ఆ బెడ్ లో వాటర్ కూడా ఫిల్ అవ్వడం మొదలవుతుంది. ఇక అప్పుడే ఈ ఈవెల్ షాడో రోజ్ యొక్క చేయిని పట్టుకుని ఆమెకు కొన్ని భయంకరమైనటువంటి విజన్స్ ని చూపిస్తుంది. రోజ్ అక్కడ ఒక రకమైనటువంటి బ్లాక్ మ్యాజిక్ సాయంతో సాఫర్ తో పాటు ఇంకొక అమ్మాయిని క్రూరంగా చంపేస్తున్నారని చూస్తుంది. ఇప్పుడు సాఫర్ రోజ్ పైన గాలిలో లెవిటేట్ అవుతూ రోజ్ తో అంటుంది నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ అమ్మాయివి అవ్వబోయేది నువ్వేనని అంటుంది. ఇక రోజ్ భయపడి బెడ్ కింద పడిపోతుంది. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లో చూసేసరికి మార్నింగ్ అయిపోతుంది. కానీ ఆమె చేతిపై ఇంకా గాయం ఉంది. అంటే నైట్ జరిగిందంతా ఒక హాలుసినేషన్ అయితే కాదు. ఇక్కడ జైన్ గాజ్ ను తన ఫోటో స్టూడియో లోపలికి వెళ్తున్నట్లు చూస్తాడు. అతను వెంటనే రోజ్ ను పిలిచేసి ఇద్దరు కలిసి గాజ్ ను క్యాప్చర్ చేస్తారు. రోజ్ కోపంగా గాజ్ పై బ్లేమ్ చేస్తూ తన సిస్టర్ సాఫర్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్నావని అంటుంది. కానీ గాజ్ ఆ బ్లేమ్ ని క్లియర్ గా వ్యతిరేకిస్తూ నేను ఒక్కసారి కూడా సాఫర్ పై చేయి వేయలేదని, నేను సాఫర్ ని ట్రూగా లవ్ చేశానని, ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడని చెప్తాడు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడే మనకు తెలిసే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సాఫర్ తరచుగా ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉండేదని. అదే విషయంపై ఒక రోజు ఆమె అమ్మ సాఫర్ ని బాగా తిట్టి మళ్ళీ అలా చేయొద్దని ఒక వార్నింగ్ ఇచ్చుంటుంది. ఎందుకంటే ఆమె కూతురు చేస్తున్నటువంటి ఈ పని వల్ల తన రెప్యుటేషన్ పడిపోతుందని అనుకుంటుంది. ఆ టైంలో సరీమా సాఫర్ పై కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తుంది. దానివల్ల సాఫర్ కోపంతో తన అమ్మను వెనక్కి నెట్టేస్తుంది. అప్పటి నుంచి సరీమా సరిగ్గా నడవలేకపోయింది. అంతేకాదు గాజ్ ఇక్కడ రోజ్ తో ఇంకొక విషయం చెప్తాడు. సాఫర్ తరచుగా నూనెని కలవడానికి వెళ్తుండేదని చెప్తాడు. నెక్స్ట్ డే ఉమర్ ఇంట్లో ముక్తార్ వస్తున్నట్లు చూస్తాం. అతను తన చేతిపై ఉన్నటువంటి గుర్తును చూపించి తన కొడుకుతో హాజీ నుంచి ఏదైనా తెలియని వస్తువుని తీసుకున్నావా అని అడుగుతాడు. దానికి ఉమర్ అంటాడు హాజీ ఇచ్చినటువంటి ఫుడ్ ని నేను డస్ట్బిన్ లో పడేశానని చెప్తాడు. దానికి ముక్తార్ అంటాడు మనపై బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్తాడు. కాబట్టి ఉమర్ కంప్లీట్ గా ఇంటిని మొత్తం సర్చ్ చేస్తాడు. అప్పుడు అతనికి మ్యాట్ కింద ఒక బట్టలో మట్టితో కట్టున్నది కనిపిస్తుంది. దాంట్లో కొన్ని స్పెల్స్ రాసున్నాయి. ఉమర్ కి ఇదంతా ఎలక్షన్స్ విన్ అవ్వడానికి హాజీ తన ఫ్యామిలీ
పై ఇలా చేస్తున్నాడని డౌట్ వస్తుంది. అందుకే కోపంతో ఉమర్ గన్ను తీసుకుని డైరెక్ట్ గా హాజీని చంపడానికి వెళ్తాడు. అయితే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ హాజీ గొంతు కట్ చేసి ఉండడం చూస్తాడు. అది చూసి ఉమర్ టెన్షన్ అవుతాడు. మరోవైపు రోజ్ నోనిని కలవడానికి వెళ్తుంది. అప్పుడు రూమ్ యొక్క లైట్ అనేది ఉన్నట్టుండి ఆఫ్ అవుతుంది. బెడ్ కింద నుంచి కెమెరా ఫ్లాష్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది. రోజ్ కెమెరాని తీసుకోవడానికి కిందికి వంగేసరికి ఎవరో ఆమె కాలుని పట్టేసుకుంటారు. ఆమె భయపడి లేచేసరికి ముందు సాఫర్ నిల్చుని ఉంటుంది. ఆమె దగ్గరకు వచ్చి రోజ్ ని భయపెడుతుంది. కానీ లైట్స్ అనేవి ఆన్ చేయగానే ఆమె అదృశ్యమైపోతుంది. రోజ్ డైరెక్ట్ గా నోని ఇంటికి వెళ్ళేసి సాఫర్ తో ఏమైందని అడుగుతుంది. దానికి నోని అంటుంది సాఫర్ ఒక రోజు నైట్ తన ఇంటికి వచ్చిందని, ఆ టైంలో నోని సాఫర్ కి అబార్షన్ చేసిందని చెప్తుంది. కానీ అప్పుడది బ్లాక్ గా మారిపోయిందని ఇంకొక షాకింగ్ విషయం అయితే చెప్పేస్తుంది. నోని అదేంటో తెలుసుకోవడానికి ట్రై చేసింది. కానీ ఆమెకి సాఫర్ ఇదెవరు చేశారో తెలీదు. అయితే ఆమెకు తెలిసిందల్లా ఆ ఈవిల్ ఎంటిటీ యొక్క ప్రెజెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందని మాత్రమే తెలుసని చెప్తుంది. దీని తర్వాత నోని రోజ్ చేతికి కూడా అదే బ్రేస్లెట్ ని పెడుతుంది. ఇది మనం సాఫర్ చేతిలో కూడా ఉండడం చూసాం. నిజానికి ఈ బ్రేస్లెట్ ని ఆమె ప్రొటెక్షన్ కోసం ఇచ్చుంటుంది. అయితే నోని రోజ్ తో పడుకునే ముందు ప్రేయర్ కూడా చేయాలని, ఎందుకంటే ఆమె చుట్టూ ఉన్నటువంటి ఆ ఎంటిటీ నుంచి కాపాడుకోవాలంటే అదే ఒక మార్గం అని చెప్తుంది. ఇక భయపడినటువంటి రోజ్ ఆ రాత్రి ప్రేయర్ చేస్తుంది. అప్పుడు సడన్ గా ఆమె రూమ్ యొక్క లైట్లు అనేవి ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి. అప్పుడు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. బయట సాఫర్ కనిపిస్తుంది. రోజ్ రిపీటెడ్ గా సాఫర్ ని పిలుస్తుంది. కానీ సాఫర్ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడదు. ఇప్పుడు రోజ్ ఆమె వెనకాలే బయలుదేరేసి సముద్రం దగ్గర ఉన్నటువంటి అదే తీరం వైపు వెళ్తుంది. అక్కడే సాఫర్ యొక్క డెడ్ బాడీ దొరికింది. చూస్తుంటే ఇక్కడ నుంచి కంప్లీట్ ఇన్సిడెంట్ అంతా కూడా రివైండ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి రోజ్ అదంతా చూడగలుగుతుంది. రోజ్ అక్కడ ఒక బ్లాక్ క్లాత్ ధరించినటువంటి ఒక వ్యక్తి సాఫర్ తో బలవంతంగా ఇంటిమేట్ అవుతున్నట్లు చూస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడే మనకు స్టోరీలో ఒక షాకింగ్ నిజం అనేది బయటపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆమె గ్రాండ్ ఫాదర్ అయినటువంటి ముక్తార్ అయి ఉంటాడు. కానీ నెక్స్ట్ మూమెంట్ లోనే తన సిస్టర్ స్థానంలో రోజ్ వచ్చేసింది. రోజ్ వెంటనే ఈ ప్రజెంట్ మూమెంట్ లోకి రాగానే ముక్తార్ ని గట్టిగా అక్కడ నుంచి నెట్టేసి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ముక్తార్ కూడా ఒక కత్తి తీసుకొని ఆమె వెనకాలే రన్ చేస్తాడు. అంతలో ముక్తార్ ముందు అదే ఈవిల్ ఎంటిటీ వస్తుంది. ఆమె ముక్తార్ తో నువ్వు ఫెయిల్ అయ్యావని అంటుంది. కానీ ముక్తార్ ఆ ఎంటిటీతో నేను చేసినటువంటి ప్రామిస్ ని నెరవేరుస్తానని థర్డ్ అమ్మాయిని తప్పకుండా దొరుకుతుందని చెప్తాడు. మరోవైపు ఇంట్లో సరీమా ఉమర్ చేతుల్ని దగ్గరికి తీసుకొని ఆయిల్ తో మసాజ్ చేస్తుంది. అప్పుడు రోజ్ అక్కడికి ఏడుస్తూ వచ్చేసి తన నాన్నతో గ్రాండ్ పా తనను ఇండీసెంట్ గా టచ్ చేశాడని, సాఫర్ తో తప్పు పని చేసిందంతా కూడా గ్రాండ్ పా అని చెప్తుంది. కరెక్ట్ గా ఇదే టైంలో సరీమా ఆ ఎంటిటీతో పొసెస్డ్ అయిపోతుంది. అలా జరగగానే ఇంట్లో ఉన్నటువంటి కంప్లీట్ లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. సడన్ గా సరీమా వాళ్ళ ముందుకు వస్తుంది. ఆమె గొంతు మొత్తం మారిపోయింది. ఆమె ఒకే ఒక విషయాన్ని రిపీట్ చేస్తుంది. అదేంటంటే రోజ్ థర్డ్ పర్సన్ అని, ఆమె చనిపోబోతుందని అంటుంది. ఉమర్ ఆమెను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఎంటిటీ అతని స్ట్రాంగ్ గా నెట్టేసి దూరంగా పడేస్తుంది. ఇక భయపడినటువంటి రోజ్ ఇంటి బయటకి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ బయట ఆ ఎంటిటీ కనిపిస్తుంది. కాబట్టి రోజ్ లోపలికి వచ్చేస్తుంది. కానీ అన్ని డోర్స్ అనేవి లోపల నుంచి కూడా క్లోజ్ అవుతున్నాయి. తనని తాను కాపాడుకోవడానికి ఆమె యొక్క లాకర్ లోపల దాక్కుంటుంది. మరోవైపు ఇలా జరుగుతున్న విషయం అనేది నోనీకి ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇకపోతే అక్కడ లాకర్ లో ఆ ఎంటిటీ వెనకాల నుంచి వచ్చేసి రోజ్ యొక్క తలని పట్టుకుంటుంది. దాంతో ఆమె బయట పడిపోతుంది. అక్కడ బయట నిల్చొని ఉంది సరీమా అయి ఉంటుంది. ఆమె ఇప్పుడు రోజ్ ని చంపబోతుంది. అంతలో అక్కడికి నోని వచ్చేసి సరీమా తలని పట్టుకొని ప్రేయర్ చేస్తుంది. వీళ్ళిక సరీమాని బెడ్ కి కట్టేసి కూర్చోబెట్టారు. సరీమా రోజ్ ను ట్రిక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నోని ఆమె మాటలు నమ్మద్దని చెప్తుంది. నోని ప్రేయర్ వల్ల సరీమాకు ఎంతో పెయిన్ వస్తుంది. నోని మళ్ళీ ఆమె మాస్టర్ పేరెంట్ అని అడిగేసరికి రూమ్ లో ఉన్నటువంటి టేప్ అనేది ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది. ఆ టేప్ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి దాగున్నటువంటి ఒక పాత సీక్రెట్ అనేది బయటపడుతుంది. అది విన్న తర్వాత అందరూ కూడా షాక్ అవుతారు. ఫ్రెండ్స్ సరీమా ఒక డాన్సర్ ఉండేది. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేది. అయితే ఉమర్ మొదటి పెళ్లి జరిగినప్పుడు సరీమా అక్కడ డాన్స్ అనేది పర్ఫామ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఆమె ఉమర్ ని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమె ఉమర్ ని ఎలాగైనా పొందాలని ఎలాంటి స్థాయికి వెళ్తుందంటే ఆమె ముక్తార్ తో రిలేషన్ ని పెట్టుకుంటుంది. ముక్తార్ ఇక్కడ కేవలం తనకి పవర్ కావాలనుకుంటున్నాడని సరీమాకి తెలుసు. కాబట్టి ఆమె ముక్తార్ ని తీసుకొని ఆ ఎంటిటీ దగ్గరికి వెళ్తుంది. ఆ ఎంటిటీ వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చగలదు. అప్పుడు ముక్తార్ ఆ ఎంటిటీ నుంచి పవర్ తో పాటు తన వంశ
వంశాన్ని ఎప్పటికీ ధనవంతులుగా ఉంచేటువంటి శక్తిని కోరాడు. అయితే సరీమా మాత్రం కేవలం ఉమర్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. కానీ ఫ్రెండ్స్, మనం చేసేటువంటి ప్రతి డీల్ కి ఒక ప్రైజ్ ఉంటుంది. అందుకే 6 నెలల తర్వాత ఉమర్ యొక్క మొదటి భార్య ఎలాంటి కారణం లేకుండా సీక్రెట్ వేలో చనిపోయి ఉంటుంది. దాని తర్వాత ఉమర్ యొక్క పెళ్లి అనేది సరీమాతో జరిగింది. ఆ ఈవిల్ ఎంటిటీ సరీమాకి ఒక హెయిర్ పెన్ ఇచ్చింది. దాంతో ఆ డీల్ అనేది వీళ్ళ మధ్య కన్ఫర్మ్ అయింది. సరీమా ఉమర్ ని తన కామంతో కట్టిపడేసి ఉంచినంత కాలం ఉమర్ ఎప్పటికి కూడా ఆమె సొంతమవుతాడు. ఇంతలో సరీమా కాల్ అనేది చెడిపోయింది. ఆమె మళ్ళీ ఆ ఈవిల్ దగ్గరికి వెళ్ళింది. కానీ సరీమా వాళ్ళు చేసుకున్నటువంటి పాత డీల్ అనేది ఇప్పుడు పూర్తి చేయాల్సి ఉంది. బేసికల్లీ ఆ ఈవిల్ ఎంటిటీకి 3 ఫీటస్లు అంటే భ్రూణాలు కావాలి. ఇక అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఉమర్ షాక్ అవుతాడు. అంతేకాదు వాళ్ళకి ముక్తార్ సరీమా ఇద్దరు కలిసి సాఫర్ ను ఆఫరింగ్ గా ఈవిల్ కి ఇచ్చేశారని, సరీమా ఇప్పుడు పూర్తిగా ఆ ఎంటిటీ వశంలో ఉందని తెలుస్తుంది. కానీ లాస్ట్ మూమెంట్ లో సాఫర్ కి స్పృహ వస్తుంది. ఆమె అక్కడి నుంచి పరిగెత్తేటప్పుడు ఆమె గొంతులో ఒక కర్ర గుచ్చుకుంది. కాబట్టి ఆమె అక్కడే చనిపోయింది. దానివల్ల సెకండ్ ఆఫరింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ ఈవిల్ ఎంటిటీ సరీమాని కంట్రోల్ చేస్తూ ఉంది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆమె సరిగ్గా నడవడం స్టార్ట్ చేసింది. అంతేకాదు సరీమా రోజ్ తో చెప్పి ఉంటుంది కదా అంతా అయిపోయిందని. అంటే సరీమాను ఆ శైతాన్ నుంచి వెంటనే ఫ్రీ చేయాలి. కానీ దానికంటే ముందే ముక్తార్ వచ్చేసి నోనిని చంపేస్తాడు. ముక్తార్ తన కొడుకుతో ఇదంతా నేను నీకోసం చేశానని చెప్తాడు. కానీ ఆఫరింగ్ గా అతని తండ్రి సాక్రిఫైస్ చేసింది ఉమర్ యొక్క సొంత కూతుర్ని. అంటే అలా చేసినందుకు చనిపోయినా సరే ఉమర్ మాత్రం తన తండ్రిని క్షమించే ఛాన్సే లేదు. ఇంతలో ఆ ఎంటిటీ రోజ్ ను తన వశం చేసుకుంటుంది. ఉమర్ ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ఎంటిటీ అతని దూరంగా విసిరేస్తుంది. రోజ్ ని కూడా ఆ సముద్రం దగ్గర ఉన్నటువంటి అదే తీరానికి తీసుకొస్తారు. ఎందుకంటే ఈ రోజు థర్డ్ ఆఫరింగ్ అనేది జరగాలి. ఇప్పుడు అక్కడికి ఈవిల్ ని పిలుస్తారు. కానీ రోజ్ కు ఇంతలో స్పృహ వస్తుంది. ఆమె తన అమ్మతో ఇదంతా ఆపమని చెప్తుంది. ముక్తార్ ఆమెతో ఇదంతా వాళ్ళ ఫ్యూచర్ కోసమని చెప్తాడు. ముక్తార్ కి రోజ్ చేతిలో నోని ఇచ్చినటువంటి బ్రేస్లెట్ కనిపిస్తుంది. కాబట్టి దాన్ని అతను బ్రేక్ చేస్తాడు. అలా చేయగానే రోజ్ మళ్ళీ పొసెస్డ్ అవుతుంది. అయితే ముక్తార్ కు ఉన్నటువంటి ఆశకి ఎలాంటి హద్దు అనేది మాత్రం మొత్తం మితిమీరిపోయింది. అతని ప్రపంచంలోని ఉన్నటువంటి అన్ని పవర్స్ అనేవి తన సొంతం కావాలనుకుంటాడు. ఇకపోతే సరీమా తన నోట్లో నుంచి బ్లాక్ లిక్విడ్ అనేది వామిట్ చేస్తుంది. దాన్ని ముక్తార్ తినడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వెనకాల నుంచి ఉమర్ వచ్చేసి అతనిపై అటాక్ చేస్తాడు. ఫైటింగ్ లో ఉమర్ తన తండ్రిని స్ట్రాంగ్ గా నెట్టేస్తాడు. దాంతో ఒక కర్ర వచ్చేసి అతనికి గుచ్చేసుకుంటుంది. దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. అతను చనిపోగానే రోజ్ కి స్పృహ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఆ డీల్ అనేది ఇంకా పూర్తి కాలేదు. సముద్రంలో ఉన్నటువంటి వాటర్ ఉన్నట్టుండి పైకి రావడం మొదలవుతుంది. దాంట్లో నుంచి అదే ఈవిల్ ఎంటిటీ బయటకు వస్తుంది. ఆ ఎంటిటీ ఫస్ట్ తను ఇప్పటి వరకు చంపేసిన అమ్మాయిల యొక్క రూపాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత తన అసలు రూపంలోకి వస్తుంది. ఆమె సరీమా నుంచి మళ్ళీ ఆమె విష్ ని అడుగుతుంది. కానీ సరీమాకి కేవలం ఒకటే కావాలి, ఉమర్ ఆమెను మునుపటిలాగా ప్రేమించాలి అండ్ ఆమె మళ్ళీ ముందుగా ఉన్నట్టు అందంగా అవ్వాలని ఉంటుంది. కానీ ఇవన్నీ జరగాలంటే దీనికి బదులుగా ఆమె డెవిల్ కి రోజ్ నివ్వాలి. డెవిల్ రోజ్ యొక్క గొంతుని పట్టుకొని ఆమెని పైకి లిఫ్ట్ చేస్తుంది. డెవిల్ కు రోజ్ విషయంతో తెలుసు. కాబట్టి డెవిల్ ఆమెకు ఒక విజన్ ని చూపిస్తుంది. అక్కడ ఆమె కంప్లీట్ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. అయితే రోజ్ ఎప్పటి నుంచో అదే కోరుకుంటుంది. కరెక్ట్ గా అదే టైంలో సరీమా ఆమె దగ్గరకు వచ్చేసి తన చేయిని ముందుకి చాపుతుంది. కానీ రోజ్ నిజాన్ని అర్థం చేసుకుంది. ఆమె డెవిల్ సర్వెంట్ అవ్వడాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇది వినగానే డెవిల్ గట్టిగా అరిచేసి రోజ్ ను విసిరేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉమర్ చేతి నుంచి ఆ హెయిర్ పిన్ అనేది సరీమా పొట్టలోకి వెళ్లి కుచ్చుకుంటుంది. ఇక్కడ ఉమర్ తన భార్యతో ఆమె ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావని అడిగితే దానికి సరీమా అంటుంది, వాళ్ళు ఈ విధంగా మాత్రమే హ్యాపీగా ఉండొచ్చని, నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేదాన్నని, మీరంతా నా బాధను అర్థం చేసుకోరని చెప్తూ నేను కేవలం ఉమర్ యొక్క ప్రేమను మాత్రమే కావాలనుకున్నానని చెప్తుంది. కానీ దాని ప్రైస్ మాత్రం ఈ ఫ్యామిలీ మొత్తం పే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు డీల్ అనేది కంప్లీట్ కాలేదు. కాబట్టి ఆ డెవిల్ సరీమాను తనతో పాటు లాగేసుకుని వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ ఏమో కేవలం అరుస్తూ ఏం చేయని స్థితిలో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మనం రోజ్ ని జర్నలిస్ట్ గా మారిందని చూస్తాం. ఉమర్ కేమో జైలు శిక్ష పడుతుంది. అతన్ని కలవడానికి రోజ్ వెళ్తూ ఉంటుంది. ఆమె వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఫోటోని ఉమర్ కి ఇచ్చేసి ఇంకొక దాన్ని తన దగ్గర ఉంచుకుంటుంది. ఎందుకంటే తన ఫ్యామిలీతో ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఆమె తన సిస్టర్ ని గుర్తుంచుకోవాలనుకుంటుంది. సో ఇక్కడే మూవీ అనేది ఎండ్ అవుతుంది.